ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి మే నెల పెన్షన్‌లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. మే నెల పింఛన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు? ఎవరికి పింఛన్లు అందించబోతున్నారు? ఎవరికి పింఛన్లు రద్దు చేయబోతున్నారు? కొత్త పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు? ఎన్ని కొత్త పెన్షన్స్ ఇవ్వబోతున్నారు? అనేటువంటి పూర్తి సమాచారం అయితే రావడం జరిగిందండి. అదే విధంగా అప్పీల్ చేసుకున్న వారికి మే నెలలో పెన్షన్లు పంపిణీ చేస్తారా? లేదా రద్దు చేస్తారా? అనేటువంటి సమాచారం కూడా రావడం జరిగింది. వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని నేను మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మే నెల పెన్షన్లు మే 1వ తేదీ మరియు మే 2వ తేదీ ఈ 2 రోజుల్లో మాత్రమే పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. ప్రతి నెల ఏ విధంగా అయితే పెన్షన్లు పంపిణీ చేస్తారో అదే విధంగా గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది అయితే మే నెలలో కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది తమ పరిధిలో ఉన్నటువంటి బ్యాంకులకు వెళ్ళి మే నెల పెన్షన్ అమౌంట్ అయితే ఏప్రిల్ 30వ తేదీ విత్డ్రా చేసుకోవడం జరుగుతుందండి. ఏప్రిల్ 30వ తేదీ విత్డ్రా చేసుకున్న అమౌంట్‌ని మే 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమకు కేటాయించిన గ్రామంకెళ్ళి పెన్షన్ అయితే అందించడం జరుగుతుందండి. ప్రతి ఒక్క లబ్ధిదారు ఇంటికి నేరుగా వెళ్ళి వారికి పెన్షన్స్ అయితే గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది అయితే అందించడం జరుగుతుంది. సో, ఈ విధంగా మే నెల పెన్షన్లు మే 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకైతే పంపిణీ చేయడం జరుగుతుంది. మే 1వ తేదీ పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత కొన్ని టెక్నికల్ కారణంగా అంటే కొంతమందికి థంబ్ అనేది పడకుండా కొంతమందికి పెన్షన్స్ అయితే మే 1వ తేదీ ఇవ్వరు. వాళ్ళకి అదే విధంగా వేరే ఊర్ల నుంచి మే 1వ తేదీ ఆ ఊరికి వచ్చి పెన్షన్ తీసుకోకుండా ఎవరైతే ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ మే 2వ తేదీ అయితే యథావిధిగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తిరిగి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరికి పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుందండి. సో, ఓకేనా. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మే 1వ తేదీ మరియు మే 2వ తేదీ ఈ 2 రోజుల్లో మాత్రమే పెన్షన్ అమౌంట్ అయితే అందించడం జరుగుతుంది. సో, ఓకేనా. ఇది మీరు గుర్తుంచుకోండి. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకి కొన్ని కొత్త పెన్షన్స్ అయితే మే నెలలో ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. వాళ్ళు ఎవరు అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భర్త పెన్షన్ తీసుకుంటూ వివిధ కారణాల వల్ల మరణించి గనక ఉన్నట్లయితే వాళ్ళ ప్లేస్‌లో వాళ్ళ భార్య గనక ఉన్నట్లయితే వాళ్ళ భార్యకి వెంటనే స్పోజ్ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి నెలలో స్పోజ్ పెన్షన్‌కి సంబంధించి దరఖాస్తులు జరుగుతూ ఉంటాయి. ఈ ఏప్రిల్ నెలలో ఎవరైతే స్పోజ్ పెన్షన్‌లకు దరఖాస్తు చేసుకొని ఉన్నారో గ్రామ వార్డ్ సచివాలయంకెళ్ళి వారికి మే నెలలో స్పోజ్ కేటగిరీ కింద పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుంది అంటే సమాచారం అండి. గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్ళి రూ. 4,000 పెన్షన్ అయితే అందించడం జరుగుతుందంటే సమాచారం. దాదాపు 8,000కు పైగా ఈ కొత్త పెన్షన్స్ అయితే ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఎవరైతే ఏప్రిల్ నెలలో దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పెన్షన్స్ అయితే వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల్లో భాగంగా ఎవరైతే పెన్షన్ రద్దు నోటీసులు అందుకొని మేము ఇంకా పెన్షన్‌కి అర్హత కలిగి ఉన్నాము అనేది ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో పెన్షన్‌లకి వారికి ఈ మే నెలలో పెన్షన్లు పంపిణీ చేస్తారా? లేదా నిలుపుదల చేస్తారా? అనేటువంటి సమాచారం కూడా రావడం జరిగిందండి. ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉన్నారో పింఛన్లకి సంబంధించి వారికి మే నెలలో యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. వారికి వెరిఫికేషన్ పూర్తయ్యి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు పాత సదరం సర్టిఫికేట్‌ని బేస్ చేసుకొని పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని కొండపల్లి శ్రీనివాస్ గారైతే ఓ సమావేశంలో అయితే ప్రకటించడం జరిగిందండి. సో, ఓకేనా. అప్పీల్ చేసుకున్న వారు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. యథావిధిగా వాళ్ళకైతే మే నెలలో కూడా పాత సదరం సర్టిఫికేట్‌ని బేస్ చేసుకొని పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో, ఓకేనా. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా దివ్యాంగ కేటగిరీ కింద పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారిలో చాలామంది అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగిందండి. వారికి పెన్షన్స్ అయితే రద్దు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. మే నెలలో దాదాపు చాలామందికి పెన్షన్ పంపిణీ అయితే రద్దు చేయబోతున్నట్లయితే సమాచారం. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా అంటే సదరం సర్టిఫికేట్లు 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నా సరే ఎవరైతే పింఛన్లు పొందుతూ ఉన్నారో వారికైతే ఒక రకంగా బిగ్ అలర్ట్ అండి. సో, ఓకేనా. అదేవిధంగా మే నెలలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు అనేవి ప్రారంభమయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. 50 ఏళ్ల పింఛన్లకు అదేవిధంగా ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు
పింఛన్లకు దరఖాస్తులు అనేవి ప్రారంభమయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. రాబోయే రోజుల్లో కొత్త పింఛన్లకి సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఓకేనా, ఇదేనండి ఈరోజు ఇన్ఫర్మేషన్. అయితే మే నెల పింఛన్లకి సంబంధించి ఈ విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏ ఏ తేదీలో పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది, ఎవరికి రద్దు చేయబోతున్నారు, ఎవరికి కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియో తెలియజేశాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎన్ వర్క్ చూసింటే థ్యాంక్ యూ ఫర్